నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సూపర్ యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది హాసిని. సో లెట్స్ వెల్కమ్ హాసిని. హాయ్ హాసిని. హాయ్ స్వీటీ. నీ పేరు హాసినియా? కాదు, సుహాసిని. అదేంటి, నాకు హాసిని అనే తెలుసు. నాకు హాసిని అనే ఇష్టం. అంటే సూన్ కట్ చేసావా? పక్కన పారేసా. అంటే బొమ్మరిల్లు చూసి హాసిని అని ఫిక్స్ అయ్యావా? అది నేను పుట్టకన్నా ముందు రాలేదు కదా, నేను పుట్టిన తర్వాతే వచ్చింది. నన్ను చూసి వాళ్ళు కాపీ కొట్టారు. ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇలా? నాకు నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? చూపించుకున్నావా? పర్లేదు, బాధపడకు, తగ్గిపోద్ది. ఎనీవేస్ నైస్. కానీ నీకు హాసినియే బాగుంది. థ్యాంక్ యూ. సో హాసిని, ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీ? ఎందుకురా బైపీసీ? సెటిల్ అవ్వాలి కదా తొందరగా. బైపీసీ తీసుకుంటే అస్సలు తొందరగా సెటిల్ అవ్వరు. అందుకే టైం పాస్ చేద్దామని తీసుకున్నా. తొందరగా సెటిల్ అవ్వాలంటది, టైం పాస్ అంటది. మీ ఒపీనియన్ తెలుసుకోవాలి కదా బైపీసీ పైన. నాది ఎందుకు లేండి. నువ్వు బైపీసీనా? ఎస్, నేను బైపీసీ. మరి నాకేదైనా టిప్స్ చెప్పొచ్చు కదా. వద్దురా, మర్చిపోయి ఉంటావులే. లేదు, నేను నిజంగా మర్చిపోయాను. అండ్ ఆల్సో వద్దు. సెకండ్ ఇయరా? అవును. అయిపోతుంది, ఇంకెందుకు టిప్స్. ఇంతకీ బైపీసీ ఫుల్ ఫామ్ ఏం చెప్పు? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అమ్మయ్యా, బతికించింది. నీకు ఈ 3 సబ్జెక్ట్స్లో ఏది ఇష్టం? బయాలజీ. ఎందుకు? బొమ్మలు ఉంటాయి అందుకు. మోడల్ సూపర్ మోడల్. బొమ్మలు ఉండడం ఏంట్రా? బొమ్మలు చూసి తరించిపోతాను నేను అలాగే. అంటే అలా ఓన్లీ బొమ్మలతో రాస్తావు ఎగ్జామ్? అంతేగా. ఆన్సర్స్ ఎవరు రాస్తారు? ఆన్సర్స్ రాయకపోయినా బొమ్మలు డ్రా చేసి పార్ట్స్ గుర్తిస్తే మార్క్స్ వేస్తారు అలాగా. అలా ఫిక్స్ అయ్యావా నువ్వు? తెలుస్తుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. నువ్వు డ్రా చేయలేని బొమ్మలన్నీ వస్తాయి. ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఓకే, సో మరి బైపీసీ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? ఎంసెట్ రాద్దాం అనుకుంటున్నా. నీట్ కదరా? అదే నీట్గా రాద్దాం అనుకున్నా. నీట్గా రాద్దాం అనుకున్నావా? ఎంసెట్ని నీట్గా రాద్దాం. బామో, పిచ్చెక్కిపోతుంది దీంతో ఉంటే. మీ గురించి తెలుసుకోవాలంటే చాలా ప్రిపేర్ అయ్యి ఉండాలి నేను. కాకపోతే కొంచెం గ్యాప్ ఇద్దాము, మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం నీ గురించి. ఓకే. మరి నీకు ఇంత కుకింగ్ వచ్చా? రాదా? మరి ఏం చేద్దాం అనుకుని వచ్చేవారే వాళ్ళు ఇక్కడికి? వంట చేద్దామని. అదే వంట ఏం చేద్దామని ఒకటి నేర్చుకున్నాను. ఏంటది? మస్తు మష్రూమ్ కర్రీ. అంటే అంత మస్తు ఉంటుందా? నువ్వు చాలా మస్తు ఉంటుంది. అబ్బా, అంటే తను మష్రూమ్ కర్రీ చేస్తే అంత మస్తుగా ఉంటుంది అని చెప్పిన తర్వాత మరి మనం లేట్ ఎందుకు చేస్తాం? లేట్ చేయకుండా ఇవాంటి రెసిపీ మస్త్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మస్త్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా, ఉప్పు, తురిమిన పన్నీర్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు. మస్త్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి హాసిని? గ్యాస్ ఆన్ చేయాలి. 2 స్పూన్స్ ఆయిల్. ఓకే, ఆనియన్స్ వేసుకుందాం. టమాటోస్ కూడా వేసేద్దాం. తర్వాత వెల్లుల్లిపాయ, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు, ఓకే, తురిమిన పన్నీరు, తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తాం. ఒకసారి మిక్స్ చేసేసాయి. సో ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఈ లోపల నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు చెప్పు? హాస్టల్లో రౌండ్స్ కొడతా ఉంటాను. హాస్టల్లో రౌండ్స్ కొడుతూ ఉంటావా? అవును. అంటే నువ్వు వార్డెన్వా? కాదు, స్టూడెంట్ని. అదేరా, నార్మల్గా గుడి చుట్టూ రౌండ్స్ తిరిగితే అట్లీస్ట్ పుణ్యం వస్తుంది. హాస్టల్ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? మాకు హాస్టలే దేవాలయం. వామ్మో, లోపల దేవతలు ఉన్నారా, దెయ్యాలు ఉన్నారా? దయ్యాలు ఉంటారు,
కొంతమందే ఉంటారు. అందులో మా ఫ్రెండ్స్ తప్పితే అందరు దయ్యాలి. ఎంత మాట అంది సార్. దేవుళ్ళు ఉండరా? దేవుళ్ళు ఉండరు, ఓన్లీ దేవతలు. గర్ల్స్ హాస్టల్ కదా. నార్మల్గా గర్ల్స్ కాలేజ్ అంటేనే ఫుల్ అల్లరి చేస్తారు. హాస్టల్ అంటే ఇంకా బాయ్స్ కూడా దేనికి పనికిరారు. చెప్పు, అర్ధరాత్రి నువ్వేం చేస్తుంటావు హాస్టల్లో? పక్క రూమ్ వాళ్ళవి గడిలు పెడతా బయట పొద్దున ఎట్లా లేస్తారా? ఆంటీ వచ్చి తీస్తారు. సరిపోయింది. ఇంకా నీ హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఈ లోపల ఇది కుక్ అయిపోయి ఉంటుందిగా, చూద్దామా? దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఓ అవునా? ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొస్తా, దాంట్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఇది కూల్ అయ్యాక పేస్ట్ చేసుకోవాలా? ఓకే, సో దీన్ని కూల్ చేసుకుని పేస్ట్ చేసి రెడీగా తెచ్చేసుకుందాం. ఈ లోపల మనం మిగతా రెసిపీని చేసేసుకుందాం. కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసుకుందాం. ఓకే, ఇవి మష్రూమ్స్ వేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్. ఇది ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకోవాలా? అవి కుక్ అవ్వాలి కదా. ఓ అలా అంటావా? ఓకే, సో మష్రూమ్స్ కుక్ అయ్యే వరకు అలా మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఓకే, సో మష్రూమ్స్ కుక్ అయిపోయినాయేమో కదా. ఒకసారి కలిపేసుకొని పెరి పెరి మసాలా వేసుకోవాలి మొత్తం. తర్వాత కలపాలి. ఇందాక చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఎస్, ఆ పేస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేయాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎస్, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, అయిపోయింది. డిష్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే. ఇప్పుడు మన రెసిపీ మస్త్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మస్త్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా, ఉప్పు, తురిమిన పన్నీర్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు. మస్త్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, తురిమిన పన్నీర్ వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసుకుని మష్రూమ్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పెరి పెరి మసాలా, ముందుగా మనం మిక్సీ పట్టుకుని చేసుకున్న పేస్ట్, తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మస్త్ మష్రూమ్ కర్రీ రెడీ. మస్త్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి మస్తుగా ఉందో లేదో చెప్పేస్తా. ఓకే ఓకే. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. సో గుడ్. టేస్ట్ ఇట్, టేస్ట్ ఇట్. సూపర్ యమ్మీగా అండ్ సూపర్ స్పైసీగా ఉంది. ఎందుకంటే నువ్వు పేస్ట్ చేసేటప్పుడే చిల్లీ ఫ్లేక్స్ మొత్తం వేస్తావు అండ్ తర్వాత పెరి పెరి మసాలా వేస్తావు కదా, సో దానివల్ల స్పైస్ బాగా తెలుస్తుంది. తను ఫుడ్ కూడా ఊదుకుంటుంది పాపం.
సో క్రీమీ, సో స్పైసీ అండ్ యమ్మీ. మరి లేట్ ఎందుకు, మష్రూమ్ లవర్స్ అందరూ ఈ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా హాసిని చేసిన మస్త్ మష్రూమ్ కర్రీ ఎంత మస్తుగా యమ్మీగా టేస్టీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.